టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రంజీ రీ-ఎంట్రీలో నిరాశపరిచాడు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కి ముందు ఫామ్లోకి వచ్చేందుకు రంజీ బరిలోకి దిగిన కోహ్లీ కేవలం 6 పరుగులకే అవుట్ అయ్యాడు. దీంతో కోహ్లీ కోసం స్టేడియానికి వచ్చిన 28,000 మందికి పైగా అభిమానులకు తీవ్ర నిరాశ మిగిలింది. 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత దేశవాళీ క్రికెట్లో అడుగుపెట్టిన విరాట్ కోహ్లీని హిమాన్షు సాంగ్వాన్ స్టన్నింగ్ ఇన్ స్వింగర్తో క్లీన్ బౌల్ చేశాడు. హిమాన్షు సాంగ్వాన్ వేసిన అద్భుతమైన ఇన్ స్వింగర్ను కోహ్లీ కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అంచనా వేయడంలో విఫలమై మూల్యం చెల్లించుకున్నాడు. బ్యాట్ను మిస్ అయిన బంతి ప్యాడ్ గ్యాప్ నుంచి దూసుకెళ్లి ఆఫ్ సైడ్ వికెట్ను లేపేసింది. ఈ డెలివరీకి కోహ్లీ బిత్తరపోయాడు. నిరాశగా పెవిలియన్ చేరాడు. మరోవైపు హిమాన్షు మాత్రం గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఇది నచ్చని కోహ్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అతన్ని తీవ్రంగా ట్రోల్ చేశారు. కానీ ఆ బౌలర్ పట్ల కోహ్లీ హుందాగా ప్రవర్తించాడు. మ్యాచ్ అనంతరం హిమాన్షు సాంగ్వాన్ కోహ్లీ దగ్గరకు వెళ్ళి బంతిపై ఆటోగ్రాఫ్ ఇమ్మని అడిగాడు. అది కోహ్లీని అవుట్ చేసిన బంతే. కోహ్లీ కూడా సాంగ్వాన్ కోరికను తీర్చాడు. బంతిపై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అంతేకాదు హిమాన్షును మెచ్చుకున్నాడు. మంచి బాల్ వేశావంటూ ప్రశంసించాడు. చాలా బ్యూటిఫుల్ డెలివరీ వేశావని, ఆ బంతిని తాను ఆస్వాదించానంటూ కోహ్లీ చెప్పిన విషయాన్ని హిమాన్షు వెల్లడించాడు. తాను గతంలో ఢిల్లీకి ఆడిన విషయాన్ని కూడా కోహ్లీ గుర్తు తెచ్చుకుని అడిగాడని, ఆల్ ది బెస్ట్ చెప్పాడంటూ హిమాన్షు తెలిపాడు. కోహ్లీ వికెట్ తీయడం తన లైఫ్లో అద్భుతమైన జ్ఞాపకం అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ రైల్వేస్ బౌలర్ను ట్రోల్ చేయడం ఆపేశారు ఫ్యాన్స్. కోహ్లీ జెంటిల్మెన్గా ప్రవర్తించాడంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. కాగా కోహ్లీ ఈ మ్యాచ్ ఆడడంతో అభిమానులు పోటెత్తారు. రంజీ మ్యాచ్కు ఈ స్థాయిలో ఫ్యాన్స్ రావడం ఇదే తొలిసారి. అయితే రెండో ఇన్నింగ్స్ ఆడే అవసరం లేకుండానే ఢిల్లీ విజయం సాధించడంతో కోహ్లీ బ్యాటింగ్ను మళ్ళీ చూసే అవకాశం ఫ్యాన్స్కు దక్కలేదు.